అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పండు. ఈరోజైతే నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే అల్లూరు సీతారామరాజు జిల్లా భక్తుల పాలిటి కొంగు బంగారు తల్లి, గిరిజనుల పాలిటి కలపవల్లి అనేటువంటి పాడేరు శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి పండుగ అయితే గత 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉత్తరాంధ్ర వెలువెలిపోయినటువంటి శ్రీ నూకాంబిక అమ్మవారి తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి మరొక అమ్మవారే ఈ పాడేరు మోదకొండమ్మ అమ్మవారు. మరి అమ్మవారిని దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుంచి కూడా ఈ గత 3 రోజుల నుంచి దాదాపుగా 1,25,00,000 మంది వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పి ఆలయ కమిటీ చైర్మన్ గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు అయినటువంటి కె భాగ్యలక్ష్మి గారు అయితే తెలియజేశారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ పండుగ ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, యూత్ కురవాళ్ళు, ప్రజలు అందరి సహాయ సహకారాలతో జరుగుతుందని చెప్పేసి ఆమె అయితే తెలియజేశారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే అమ్మవారి దర్శనార్థం పర్యాటక మరియు సంస్కృతి మంత్రి అయినటువంటి ఆర్కే రోజా గారు, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్రాదేవి గారు, అలాగే శోభా స్వాతిరాణి, జీసీసీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఎమ్మెల్సీ కళ్యాణి గారు, చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి కర్ణం ధర్మశ్రీ గారు, మరియు ఇంకా చాలామంది ప్రముఖులు అయితే రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు లేటు, అక్కడ జరిగినటువంటి ఆ పండుగ వాతావరణం మీకోసం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే శ్రీ మోదకొండమ్మ అమ్మవారి పాదాలు మనకి రోడ్డు మార్గంలో మనకి కనిపిస్తుంది. పూర్వం అమ్మవారు ఇక్కడే ఉండేవారని చెప్పేసి అక్కడ పెద్దలు అయితే చెప్పడం జరిగింది. మరి పాదాలు అయితే ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం. చాలామంది మరి కింద నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారి పాదాల దగ్గర దర్శనం చేసుకొని అప్పుడు పాడేరు గ్రామంలోకి అయితే వెళ్తున్నారు. మరి అక్కడ ఆ గుడి దగ్గర కోలాహలం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ముఖద్వారం దగ్గర ఉన్నామండి. ముఖద్వారం చూసుకున్నట్లయితే ఒకసారి చాలా అద్భుతంగా నిర్మించారు. రోడ్డుకి ఆ వైపున మరి దేవాలయానికి వెళ్ళేటువంటి మార్గం మనం చూస్తున్నాం. చాలామంది ఈరోజు పోలీస్ బందోబస్తు కూడా ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా చూస్తున్నట్లయితే మరి అమ్మవారిని ఒకసారి మనం చూస్తున్నట్లయితే చాలా కన్నుల పండుగగా చాలా అందంగా అద్భుతంగా ఈరోజు మరి భక్తులందరూ కూడా తీర్చిదిద్దారు. ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఆలయ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి కొట్టుగొల్లి భాగ్యలక్ష్మి గారు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఆలయ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు, అల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా ఇన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ మరి తను ఎంతో చక్కగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరి సహకారంతో చేశారు. ఇప్పుడు వాళ్ళ భర్త అయినటువంటి నరసింహరావు గారు ఉన్నారు. ఆయన మాటలో పండుగ గురించి. మరి ఈరోజు గిరిజన ప్రాంతం మన్యం ప్రాంతం ఇలవేలిపోయినటువంటి శ్రీ 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 మోదకొండమ్మ తల్లి యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు మరి 3వ రోజు. అయితే గత 2 సంవత్సరాలుగా మరి ఉత్సవాలు కరోనా కారణంగా జరుపుకోలేదు. అలాగే భక్తులు కూడా వారి వారి యొక్క మొక్కులు కూడా తీర్చుకోలేదు. కానీ ఈ యొక్క జాతర తెలంగాణలో సమ్మక్క సారక్క తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రభుత్వం గుర్తించింది. అయితే ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహకారంతో మరి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీమతి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గారి సహకారంతో మరి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది అయినటువంటి, అలాగే పోలీస్ సిబ్బంది అయినటువంటి, అలాగే ఉత్సవ కమిటీ వీళ్ళ యొక్క అందరి సహకారంతో ఈరోజు మరి ఉత్సవాన్ని జరుపుతున్నాం. అయితే గిరిజన ప్రాంతం నుంచి భారీ ఎత్తుగా ఈ లోకల్ కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చి ఈరోజు వారి యొక్క మొక్కులు తీర్చుకుంటున్నారు. నిజంగా ఇంతమంది భక్తులు ఈరోజు వస్తారని మేము కూడా ఊహించలేదు. కానీ దానికి తగ్గట్టుగానే ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు కానీ, అలాగే మా ఐటీడీఓ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు కానీ, అలాగే ఇక్కడ మండల రెవెన్యూ ఆఫీసర్ అయినటువంటి మా ఎంఆర్ఓ గారు కానీ, అలాగే సబ్ కలెక్టర్ గారు కానీ, అలాగే ఉత్సవ కమిటీ కూడా చక్కని అరేంజ్మెంట్ చేశారు. చక్కగా భక్తులందరూ దర్శించుకుంటున్నారు. అలాగే భక్తులందరూ కూడా ఒకటే కోరిక, ఎటువంటి డిసిప్లిన్స్ అన్ని కూడా ఫాలో చేస్తూ చక్కగా వారి దర్శనాలు చేసుకుంటూ సాయంత్రం కూడా ఏర్పాటు చేయబడినటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా తిలకించి హాయిగా ఆనందంగా వారి యొక్క అమ్మవారి దర్శనం చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఆలయ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే అయినటువంటి భాగ్యలక్ష్మి గారు మనతో ఉన్నారు పట్టు వస్త్రాలు సమర్పించడానికి అమ్మవారికి. ఆవిడ మాటల్లో పండుగ గురించి మరికొన్ని విషయాలు. అందరికీ నమస్కారం. ముందుగా గిరిజన ప్రాంత ఇలవేల్పు ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ శ్రీ మోదకొండ అమ్మవారి జాతర సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలకు, అదేవిధంగా వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. సో ఈరోజు 3వ రోజు అమ్మవారి యొక్క పండుగ దిగ్విజయంగా 3వ రోజు ఆఖరి రోజు మనం రావడం జరిగింది. అండ్ ఈ ముగింపు వేడుకల్లో భాగంగా ఈరోజు మనం చూస్తున్నాం అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు లక్షలాది మంది భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. వాళ్ళు ఘటాలు సమర్పించుకుంటున్నారు, పసుపు కుంకుమలు ఇచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు రాష్ట్ర గిరిజన జాతరగా పేరు పొంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్
అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా వాళ్ళ యొక్క సహకారాన్ని అందిస్తూ ఈరోజు ప్రజలకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించి ఈరోజు సెక్యూరిటీ పరంగా కావచ్చు, వాటర్ అండ్ శానిటేషన్ పరంగా కావచ్చు, అండ్ ఈరోజు రోడ్ డైవర్షన్లో కావచ్చు, ట్రాఫిక్ పరంగా కావచ్చు, ప్రజలు కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నటువంటి సందర్భాన్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా అమ్మవారి యొక్క చల్లని ఆశీస్సులు, చల్లని దీవెనలు మనందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన ముందు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర గారు ఉన్నారు. ఆవిడ మాటల్లో పండుగ గురించి మరికొన్ని విషయాలు. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు 3వ రోజుకి చేరుకుంది. మరి ఈరోజు గిరిజన ప్రాంతానికి చెందినటువంటి ఆరాధ్య దైవము, అలాగే ఇలవెల్పుగా కొలుసుకునే మరి ఈరోజు మోదకొండమ్మ అమ్మవారి జాతర మహా ఉత్సవం సందర్భంగా ఈరోజు 3వ రోజుకి చేరుకుంది. వేలాది జనాలు అసలు ఉత్తరాంధ్ర నుంచి తరలి వచ్చినటువంటి సంఘటనలు ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. మన రాష్ట్ర జాతీయ పండుగ కూడా ఈరోజు మన ఈ మోదకొండమ్మ అమ్మవారి యొక్క టెంపుల్ జాతర సందర్భంగా ఈరోజు డిక్లరేషన్ కూడా మనకి ఇదివరకే చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఈ యొక్క ఉత్సవానికి ₹1 కోటి మంజూరు చేయడం జరిగింది. నిజంగానే మా గిరిజన ప్రాంతాల తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఏదైతే ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో అంగరంగ వైభోగంగా ఈరోజు ఈ యొక్క పండుగ అనేది జరుగుతుంది. మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి శోభా స్వాతిరాణి గారు జీసీసీ చైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్, మరి గిరిజన సంక్షేమ శాఖ చైర్మన్ గారండి. మరి ఈవిడికి సన్మానం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. అందరూ కూడా ప్రముఖులందరూ కూడా పాల్గొని ఆవిడకి సన్మానంతో పాటు అమ్మవారి ప్రతిమను అయితే బహుకరించడం జరిగింది. మరి ఆవిడ మాటల్లో కూడా మరి పండుగ గురించి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఇలాగే చాలామంది వచ్చారు. ఈమె తర్వాత మరి ఆర్కే రోజా గారు కూడా మరి కొద్దిసేపట్లో అమ్మవారి దర్శనానికి అయితే రాబోతున్నారు. మరి అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖులందరినీ కూడా సన్మానం చేస్తున్నటువంటి ఇక్కడ మనం ఎమ్మెల్యే గారిని, అలాగే ఆ దేవాలయం ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి ఇప్పుడు స్వాతిరాణి గారితో మాటల్లో మరి అమ్మవారికి అయితే కొంచెం నగదు విరాళం ఇస్తున్న దృశ్యం కూడా స్క్రీన్ పైన చూద్దాం. అందరికీ నమస్కారం. మరి 2 సంవత్సరాల తర్వాత మే 15, 16, 17 అల్లూరు సీతారామరాజుకే కాదు ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ 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 మోదకొండమ్మ పండగ మహోత్సవం ఇంత భారీ ఎత్తున, ఇంత అంగరంగ వైభవంగా మరి ఎమ్మెల్యే గారి అధ్యక్షన, భాగ్యలక్ష్మి గారి అధ్యక్షన జరుగుతుంది. మరి ఆ అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని, మరి నూతనంగా ఏర్పాటైన మన జిల్లా పైన అన్ని రంగాలుగా కూడా అభివృద్ధి చెందాలని, మరి మేము అందరం కూడా ఇందులో భాగస్వాములు అయినందుకు మరి మా జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర గారికి, అలాగే మాజీ శాసనసభ్యురాలు శోభా హైమోది గారికి, ఇద్దరు పెద్దలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతోటి ప్రభుత్వం ఇచ్చిన అన్ని పథకాల్లో కూడా మీరు అంచెలంచెలుగా ఎదిగి పైకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఎప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి పర్యాటక మంత్రి, అలాగే విధంగా సంస్కృత మంత్రి అయినటువంటి ఆర్కే రోజా గారు అయితే రానే వచ్చారు అమ్మవారి దర్శనానికి. ఆ కోలాహలం ఒకసారి చూద్దాం. అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్నటువంటి దృశ్యం కూడా మన స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో తను మినిస్టర్ అయిన తర్వాత అమ్మవారి దర్శనార్థం అయితే రావడం జరిగింది. ఇంతకుముందు ఎమ్మెల్యే గారుగా ఉన్నప్పుడు కూడా అమ్మవారి దర్శనార్థం వచ్చారు. ఈరోజు మినిస్టర్గా తను పదవి చేసినప్పుడు మొట్టమొదటిసారిగా అమ్మవారి దర్శనానికి అయితే రావడం జరిగింది. మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది అమ్మవారి చిత్రపటం. మరి ఆవిడ మాటల్లో అమ్మవారి గురించి తెలుసుకుందాం. మన్యం ప్రజల ఆరాధ్య దైవం, ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు అయిన శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి జాతరకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంత పవర్ఫుల్ ఈ అమ్మవారని మనందరికీ కూడా తెలుసు. గతంలో కూడా నేను చాలాసార్లు రావటం జరిగింది. 2 సంవత్సరాలు కరోనా వల్ల ఈ జాతరని మనం జరుపుకోలేకపోయాము. కానీ ఈ సంవత్సరం
ఇక్కడి మన్యం ప్రజల సంస్కృతి సాంప్రదాయాల్ని పరిరక్షించే విధంగా ఈ యొక్క జాతరని అంగరంగ వైభవంగా చేయడానికి మన ప్రభుత్వం, ముఖ్యంగా మన మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ఇవ్వడం జరిగింది. ఈ అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ ప్రజలందరూ సంతోషంగా ఉంటాము, మా కష్టాలన్నీ అమ్మవారు తీరుస్తారని వాళ్ళు ఎంత నమ్మకంగా ఉంటారో మనందరికీ తెలుసు. కానీ నేను అనుకుంటాను, ఈ ప్రజల్ని చూడటం కోసమే మోదకొండమ్మ జగనన్నని ముఖ్యమంత్రిని చేసిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇక్కడి ప్రజలు ఏదైతే కోరుకుంటారో వాళ్ళకి మంచి ఉపాధి, మంచి ఆహారం, మంచి ఆరోగ్యం, మంచి భవిష్యత్తు కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా గిరిజనులకు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి మోదకొండమ్మ ఆశీర్వాదంతోనే ఈరోజు మీ అందరికీ కూడా చేస్తున్నారనేది మీరు అందరూ కూడా గుర్తించారు. అందుకే ఎప్పుడూ కూడా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంతమంది ఎంపీలు ఉన్నా అందరూ కూడా జగనన్న పార్టీకి సంబంధించిన వాళ్ళని మీరు గెలిపిస్తున్నారు అంటేనే మీరు అమ్మని నమ్ముతున్నారు, అమ్మ ఆశీర్వదించిన జగనన్నని మీరు కూడా అభిమానిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ఈరోజు మీకోసం ఒక సెపరేట్ జిల్లాని ఏర్పాటు చేసి మీ హక్కుల కోసం, గిరిజనుల హక్కుల కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు గారి పేరుని ఆ జిల్లాకి పెట్టడమే కాకుండా ఇక్కడ మెడికల్ కాలేజ్ని, ఇంజనీరింగ్ కాలేజ్ని, అలాగే ఐటీటీఏ ఉన్న పరిధిలో మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని ఇవ్వడమే కాకుండా ఎంత దూరం ఉన్నా కూడా ఇల్లు 1వ తేదీ టెన్షన్గా పెన్షన్లు ఇవ్వటమే కాకుండా గిరిజనుల బిడ్డలు కూడా చదువుకునే విధంగా అమ్మఒడి, అలాగే మహిళలకి చేయూత ఆసరాతో పాటు ఎన్నో సంవత్సరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూముల మీద హక్కులు కల్పించమని కోరిన ఆ కోరికను కూడా ఈరోజు తీర్చడమే కాకుండా మరి ఈరోజు మనం ఇచ్చిన పట్టాలకి కేంద్ర ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకపోయినా జగనన్న దగ్గరుండి ఇవ్వటం చూస్తుంటే ఈ గిరిజనులు అంటే జగనన్నకి ఎంత ఇష్టం, అలాగే గిరిజనులకి జగనన్న అంటే ఎంత ప్రేమ అర్థమవుతుంది. సో ఈ అనుబంధం ఇలాగే కొనసాగాలి. మోదకొండమ్మ ఆశీర్వాదాలు మీతో పాటు జగనన్నకి మాకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జరుగుతున్న ఈ జాతరలో మరి గతంలో ఎమ్మెల్యేగా వచ్చాను, కానీ ఈరోజు సాంస్కృతిక మంత్రిగా రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాల్ని పరిరక్షించే విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా జాతరలు జరుగుతున్నాయి. కళల్ని ఏ విధంగా సపోర్ట్ చేసి మన కళలన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నామో మీ అందరూ కూడా తెలుసు. ఈ ప్రాంతం నుంచి అలాగే శ్రీకాకుళం, విజయనగరం నుంచి కూడా మొన్న తిరుపతిలో జరిగిన గంగమ్మ జాతరకి కూడా ఇక్కడి నృత్య రూపాలని, ఇక్కడి కళాకారులందరినీ కూడా తీసుకెళ్ళి అక్కడున్న ప్రాంతం వాళ్ళకి కూడా ఈరోజు తెలియజేయడం జరిగింది. సో అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు కళాకారులు చాలా ఉత్సాహంగా భక్తిభావంతో మరి అమ్మవారిని కొలవటమే కాకుండా తమ నృత్య రూపాలని, తమ సంస్కృతిని చాటి చెప్పే విధంగా వాళ్ళు ముందుకు రావటం నిజంగా వాళ్ళని అభినందిస్తున్నాను. అండ్ ఈ మోదకొండమ్మ జాతర ఇలాగే ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అధ్యక్షత వహించి మా భాగ్యలక్ష్మి గారు ఇక్కడ దగ్గరుండి చాలా చక్కగా ఏర్పాట్లు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి అమ్మవారి ఆశీస్సులు అందించినందుకు ఆమె కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. పర్యాటకంగా ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు? గత 2 ఏళ్లుగా దీన్ని అసలు పట్టించుకోలేదు. ఇటువంటి వంతంగా కానీ ఇతర ప్రాంతాలన్నీ ఉన్నాయి, ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు? ఇక్కడ న్యాచురల్ బ్యూటీయే ఉంది, మీ అందరికీ తెలుసు. గతంలో నేను ఎన్ని షూటింగ్స్కి వచ్చానో ఇక్కడ వాతావరణం, అలాగే బుర్రా కేవ్స్, అలాగే ఎల్లో ఫ్లవర్స్. నా మొదటి సినిమా చంబరత్తి. సో నేను మరిచిపోలేని ఒక ప్రాంతం ఇది. నా పిల్లల్ని కూడా ఒకసారి తీసుకొచ్చి ఇక్కడే మీ డాడీ డైరెక్ట్ చేశారు, ఇక్కడే నేను డాన్స్ చేశాను, ఇక్కడేదని ఆ ఫొటోస్, వీడియోస్ చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అరకు అంటే అందరూ కూడా డబ్బున్న వాళ్ళు స్విట్జర్లాండ్కి వెళ్తారు, డబ్బు లేని వాళ్ళు సేమ్ స్విట్జర్లాండ్ని ఇక్కడ చూసే అవకాశాన్ని మనకి కల్పించారు. లంబసింగి కానీ, అరకు లోయలు కానీ, అలాగే ఎల్లో ఫ్లవర్స్ కానీ, హిల్స్ కానీ, బుర్రా కేవ్స్ కానీ ఏమి చూసినా కూడా అద్భుతంగా ఉంటాయి. సో ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా మరి అభివృద్ధి వైపుకి నడిపించడానికి ఈ ప్రాంతం గురించి తెలుసు కాబట్టి ఎమ్మెల్యే ఇక్కడ ఎవరెవరు ఉన్నారో ఆ ప్రాంతం వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి ఖచ్చితంగా పర్యాటకులు ముందుకన్నా ఎక్కువగా వచ్చే విధంగా డెవలప్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
మరి అలాగే చూసుకున్నట్లయితే మరి చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి కర్ణం ధర్మశ్రీ గారు, బుచ్చిపేట మండలం మండల పార్టీ అధ్యక్షులైనటువంటి కొల్మల అచ్చిరెడ్డి గారు, జడ్పీటీసీ దొండ రాంబాబు గారు, విశాఖ డైరీ డైరెక్టర్ గెద సత్యనారాయణ గారు, అలాగే చోడవరం నియోజకవర్గం సీనియర్ లీడర్ అయినటువంటి ఏడువాక సత్యారావు గారు, వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి అప్పలరాజు గారు, ఇంకా వివిధ గ్రామాలకు చెందినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకున్నారు. ముఖ్యంగా మరి ఈ యొక్క పండుగ అయితే అక్కడ రమ్యంగా జరుగుతుంది. భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కుర వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ యొక్క పండుగ జరుగుతుందని చెప్పేసి ఆలయ కమిటీ పెద్దలైతే చెప్పారు. మరి చాలామంది ప్రముఖులందరూ కూడా విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకోవడం జరిగింది. పచ్చని పచ్చని పందిళ్ళలోను, పచ్చని పచ్చని పందిళ్ళలోను హెచ్చైన రాముల వారు వచ్చి కూర్చున్నారు, హెచ్చైన రాముల వారు వచ్చి కూర్చున్నారు. ఆనందమానందమాయను మా సీతమ్మ పెళ్లి కూతురాయను, మా రాముడు పెళ్లి కొడుకాయను. జీలకర్ర బెల్లము సీత శిరసున పెట్టి, జీలకర్ర బెల్లము సీత శిరసున పెట్టి, సీత శిరసున పెట్టి చిరునవ్వున వినాడు, సీత శిరసున పెట్టి చిరునవ్వున వినాడు. ఆనందమానందమాయను మా సీతమ్మ పెళ్లి కూతురాయను, మా రాముడు పెళ్లి కొడుకాయను. తోటలంట వెళ్ళినారు మల్లె పూలు తెచ్చినారు, తోటలంట వెళ్ళినారు మల్లె పూలు తెచ్చినారు. సీతారాముల వారు సిరిదండలాడినారు, సీతారాముల వారు సిరిదండలాడినారు. ఆనందమానందమాయను మా సీతమ్మ పెళ్లి కూతురాయను, మా రాముడు పెళ్లి కొడుకాయను. గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టిరి, గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టిరి, గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసిరి, గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసిరి. ఆనందమానందమాయను మా సీతమ్మ పెళ్లి కూతురాయను, మా రాముడు పెళ్లి కొడుకాయను. జనులందరికానందమాయను, ఆనందమానందమాయను, 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 ఆనందమానందమాయను.
Cause I've been living life right like I could just die any minute. Going for a ride down the side, PCH country limit. I don't need a guide, follow lights, take me where I wanna visit. Are you alive? Or just breathing? Cause I've been living life right like I could just die any minute. Going for a ride down the side, PCH country limit. I don't need a guide, follow lights, take me where I wanna visit. Are you alive? Or just breathing? Flashing red lights, driving at night, windowless ride, feeling alive. Nothing in sight, forever in flight. Follow those lines, we'll make it this time. Blurry street lights, work as a guide to memories that we're making tonight. Oh yeah, we'll make it tonight. Yeah, I'll do anything that I feel like I wanna do. I'm living life like I got nothing left to prove. No end in sight, just always staying on the move. I'll go all night if that's just what I gotta do. Life's too short to care about. గురుగారు ఎవరిస్తారు కంప్లీట్ అసలు వాయిస్ ఓవర్ కావాలి అంటే ఈ పండుగ ఏర్పాటు చేసే కార్యక్రమాలు ఎవరి ఆధ్వర్యంలో ఎవరి సహకారంతో జరుగుతుంది ఇవన్నీ కూడా మాకు వాయిస్ కావాలి. ఎవరు ఇస్తారు? ఎవరు కావాలి? వాయిస్ రావాలంటే గ్రామానికి ఆలయ కంపెనీ వయసు ఓకే. మీరును రోజా వస్తున్నారు. రోజా
నుంచొచ్చారయ్య మా దేశానికి మా చక్కని శ్రీరఘు సుందరి మక్కువ తీరగా ఏ దేశం నుంచొచ్చారయ్య మా దేశానికి మా చక్కని శ్రీరఘు సుందరి మక్కువ తీరగా ఏ దేశం నుంచొచ్చారయ్య మా దేశానికి చదివాడని మీవారు చెప్పిరి ఇంత ఓనమాలు రాని వాడని ఎరక్కపోతిమి ఏ దేశం నుంచొచ్చారయ్య మా దేశానికి మా చక్కని శ్రీరఘు సుందరి మక్కువ తీరగా ఏ దేశం నుంచొచ్చారయ్య మా దేశానికి సొమ్ములు పెడతారని మీవారు చెప్పిరి చీరలు సొమ్ములు పెడతారని మీవారు చెప్పిరి ఇంత నారగుట్టలు పెడతారని ఎరక్కపోతిమి ఏ దేశం నుంచొచ్చారయ్య మా దేశానికి మా చక్కని శ్రీరఘు సుందరి మక్కువ తీరగా దేశం నుంచొచ్చారయ్య మా దేశానికి
దేశానికి. రవ్వల్ ముత్యాలు తెస్తారని మీవారు చెప్పిరి. రవ్వల్ ముత్యాలు తెస్తారని మీవారు చెప్పిరి. ఇంత పుస్తే పొందులు ఇస్తారని ఎరకపోతివి. ఏ దేశం నుంచొచ్చారయ్యా మా దేశానికి. మా చక్కని శ్రీరఘు సుందరి మక్కువ తీరగా. ఏ దేశం నుంచొచ్చారయ్యా
in sight, forever in flight. Follow those lines, we'll make it this time. Blurry street lights, work as a guide to memories that we're making tonight. Oh yeah, we'll make it tonight. Yeah, I'll do anything that I feel like I wanna do. I'm living life like I got nothing left to prove. No end in sight, just always staying on the move. I'll go all night if that's just what I gotta do. Life's too short to care about what you can't afford. Memories are in what you explore, so just don't be ignored. Go ask for more, go ask for more. 'Cause I've been living life right like I could just die any minute. Going for a ride down the side, PCH country limit. I don't need a guide, follow lights, take me where I wanna visit. Are you alive? I'll just breathe in. 'Cause I've been living life right like I could just die any minute. Going for a ride down the side, PCH country limit. I don't need a guide, follow lights, take me where I wanna visit. Are you alive? I'll just breathe in. I'm in a race that everybody's chasing fast. They wanna be that someone on the screen at last. They ain't looking inside for their needs in life. They wanna be liked by everybody in sight. But trust me, being free ain't spotlights. No, it's long nights and it's long fights with yourself all the time to get your mind right. But if you put in the work, you can find the light, alright? I'll do anything that I feel like I wanna do. I'm living life like I got nothing left to prove. No end in sight, just always staying on the move. I'll go all night if that's just what I gotta do. Life's too short to care about what you can't afford. Memories are in what you explore, so just don't be ignored. Go ask for more, go ask for more. 'Cause I've been living life right like I could just die any minute. Going for a ride down the side, PCH country limit. I don't need a guide, follow lights, take me where I wanna visit. Are you alive? I'll just breathe in. 'Cause I've been living life right like I could just die any minute. Going for a ride down the side, PCH country limit. I don't need a guide, follow lights, take me where I wanna visit. Are you alive? I'll just breathe in.
Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headaches stack. Restlessness to hell and back. What's my purpose? What do I grab? A slippery surface, a heart attack. And sometimes you just gotta believe there's something that'll give you relief. There's something that'll have what you need. What you need. We're broken, it's tragic. We're not all elastic, but maybe there's magic. Believe you could have it. And I know of sadness, the anxious and panic, the infinite vastness of all that is blackness. Swear I won't forget this. Why do I regret this? In my mind reckless, thoughts are feeling endless. Sitting up, I'm breathless, anxiety's infectious. I feel so defenseless, betrayed and embarrassed. I hate being open, I hate being broken. I feel like an ocean filled up with emotion. Anger ain't a potion, rub it on like lotion. I can feel it soaking, reopen, the scars have awoken. I can't move on till I let go. I feel so lost, never at home. Need to be strong, every breath hold. Cause I can't move on till I let go. I can't move on till I let go. I feel so lost, never at home. Need to be strong, every breath hold. Cause I can't move on till I let go. The pain makes it real. I don't wanna feel, I just wanna kill the bad thoughts and steal a good thought and feel. I'm just lost, I feel, I'm just lost, I feel. I need time to heal, I can't steer the wheel. Cause this drive it kills, and it gives me chills. A nice road it feels, I slip off the peel and crash all the steel. Will I ever heal? I can't move on till I let go. I feel so lost, never at home. Need to be strong, every breath hold. Cause I can't move on till I let go. I can't move on till I let go. I feel so lost, never at home. Need to be strong, every breath hold. Cause I can't move on till I let go. Need
Windowless ride, feeling alive. Nothing in sight, forever in flight. Follow those lines, we'll make it this time. Blurry street lights, work as a guide to memories that we're making tonight. Oh yeah, we'll make it tonight. Yeah, I'll do anything that I feel like I wanna do. I'm living life like I got nothing left to prove. No end in sight, just always staying on the move. I'll go all night if that's just what I gotta do. Life's too short to care about what you can't afford. Memories are in what you explore, so just don't be ignored. Go ask for more, go ask for more. 'Cause I've been living life right like I could just die any minute. Going for a ride down the side, PCH country limit. I don't need a guide, follow lights, take me where I wanna visit. Are you alive? Or just breathing? 'Cause I've been living life right like I could just die any minute. Going for a ride down the side, PCH country limit. I don't need a guide, follow lights, take me where I wanna visit. Are you alive? Or just breathing? I'm in a race that everybody's chasing fast. They wanna be that someone on the screen at last. They ain't looking inside for their needs in life. They wanna be liked by everybody in sight. But trust me, being free ain't spotlights. No, it's long nights and it's long fights with yourself all the time to get your mind right. But if you put in the work, you can find the light, alright? I'll do anything that I feel like I wanna do. I'm living life like I got nothing left to prove. No end in sight, just always staying on the move. I'll go all night if that's just what I gotta do. Life's too short to care about what you can't afford. Memories are in what you explore, so just don't be ignored. Go ask for more, go ask for more.
చూసారు కదండి, మరి అక్కడైతే అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్తే.